కి స్వాగతం. భారతీయ మజ్దూర్ సంఘ్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రజల్లో ఆయుష్, హోమియో, ఆయుర్వేద వైద్య విధానాలపై విశ్వాసం పెరిగిందని, కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. జీజీహెచ్, మెడికవర్, కిమ్స్, జయ భారత్, ఆయుష్, ఈఎస్ఐ తదితర ఆసుపత్రుల వైద్యము సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. అలాగే భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘం, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరము పనిచేస్తుందని తెలిపారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్యులు, అధికారులు, నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు రాము, జిల్లా కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలాద్రి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది దేశంలో అసంఘటిత కార్మికుల్లో కానీ లేదా మన అనేక రకాల సంఘటిత రంగంలో కానీ బ్యాంక్స్లో కానివ్వండి, రైల్వేస్లో, లేకపోతే పోస్టల్స్లో, టెలిఫోన్లో అనేక రంగాలలో భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది నంబర్ 1 ఆర్గనైజేషన్. అంతేకాదు ప్రపంచంలో అనేక కార్మిక సంస్థలు కూడా ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ యొక్క ఎదుగుదల, ఇవాళ కమ్యూనిస్టులు ఒకవైపు పనిచేస్తున్న సందర్భంలో జాతీయవాద దేశభక్తి కార్మిక సంస్థ ఏ రకంగా ప్రపంచంలో మార్గదర్శనం వహిస్తుందని చెప్పేసి అనేక దేశాలకు కూడా ఇక్కడ మన యొక్క బిఎంఎస్ యొక్క మూలాల గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఆ రకంగా దేశంలో నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించినటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ ఇవాళ కార్మిక లోకంలో ఇవాళకి అనేక రకాలైనటువంటి వైద్య పరీక్షల కోసంగా ఆరోగ్యం అనేటువంటిది వాళ్ళ పెద్ద సమస్యగా తయారైంది. అందువల్ల ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కార్మికుల యొక్క సంక్షేమం కోసం నెల్లూరు జిల్లా భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచించి నన్ను కూడా అడగడం జరిగింది. అందువల్ల ఇక్కడ నెల్లూరు జిల్లాలో అటు జెన్కోలో కానీ, వాటర్ బేస్లో కానీ, అనేక ఫ్యాక్టరీస్లో, అదే రకంగా ఆటో యూనియన్లో, మత్స్యకారుల్లో పెద్ద ఎత్తున చేనేత, గీత ఇదంతా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంప్ జరపడం జరిగింది. అయితే ఈ మెడికల్ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవాళ అనేకమైనటువంటి కార్పొరేట్ పెద్ద సంస్థలైనటువంటి కిమ్స్ కానీ, మెడికవర్ కానీ అవి నెల్లూరు వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలు, వాళ్ళ యొక్క సహకారం తీసుకున్నాం. అదే రకంగా జీజీహెచ్ ఏదైతే ఉందో ఆ జీజీహెచ్ యొక్క చైర్మన్, మా డైరెక్టర్స్ యొక్క సహకారం తీసుకోవడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ నుంచి కూడా వాళ్ళ యొక్క పిహెచ్సి నాయకులు కూడా వచ్చారు. అదే రకంగా ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చారు, ఆయుష్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చారు, హోమియో, అదే రకంగా ఆయుర్వేదం, ఇవన్నీ పెద్ద ఎత్తున కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడమే కాకుండా ఈసీజీ లాంటి షుగరు, బీపీ అనేక రకాలైనటువంటి టెస్టులు చేసి వాళ్ళు మా కార్మికులకు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను జిల్లా బిఎంఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. నా పేరు మన్యం రాము. ఈరోజు ఇంత ఘనంగా భారతీయ మజ్దూర్ సంఘ్ మెడికల్ క్యాంప్ని మన సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు, ఆర్టీసీ చైర్మన్ గారు ఇంత ఘనంగా ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి వారికి కార్మికులకి అండగా ఈ ఏర్పాట్లు చేయడం చాలా గర్వకారణం. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బిఎంఎస్ తరఫున. నెల్లూరు జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శిని. కార్మికుల్ని ఉద్దేశించి ఇంత పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టినందుకు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు మాల్యాద్రి, భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు అసంఘటిత కార్మికుల కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపులో కిమ్స్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఆయుష్ డిపార్ట్మెంట్లు వారందరూ కూడా వచ్చి కార్మికులని పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు కూడా అందజేస్తున్నారు. దానికి పూర్తిగా సహకారం అందించినటువంటి హాస్పిటల్ వారికి మరియు ఆర్టీసీ జోనల్ చైర్మన్ మన సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం.